అండి. హలో మేడం. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే తను వచ్చాక పరిపాలన ఇప్పుడు బాగుంది. అది కాక ఇప్పుడు పిల్లలకైనా ఎటువంటి అనాథాశ్రమాలకు వచ్చినా కానీ పిల్లలకి అమ్మఒడి పథకం అవి పడటం హ్యాపీగా ఉంది. ఓకే ఓకే, అంటే ఈ 5 years పాలన మీకు నచ్చిందంటారా? ఎస్ మేడం. ఏం నచ్చింది ఎక్కువగా అమ్మఒడి మరి బట్ అంటే డబ్బులు ఒక్కటి పంచితే సరిపోతుంది అంటారు. అలా అని కాదు మేడం, తను వచ్చాక పల్లెటూరులో సిటీగా బాగుంది. సిటీ మటుకు అయితే తెలియదు, పల్లెటూరు మటుకు బాగుంది. ఓకే, అంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఎస్, సూపర్ నైస్. ఏమైంది డెవలప్మెంట్ 5 years డెవలప్మెంట్ అంటే మా పల్లెటూరులో మటుకైతే సీసీ రోడ్లు, బట్ విజువల్ లైట్లు అవి బాగున్నాయి. అది వాటర్ కానీ ఎక్కువ ఉంది కదా, అసలు ఏం డెవలప్మెంట్ చేయలేదు అనేసి ఎదుటి వాళ్ళు ఎవరా ఉన్నా కానీ తెలియదు కానీ మేడం, బట్ బాగుంది. అంటే నవరత్నాలు అన్నారు కదా, అందులో బెస్ట్ అంటే ఏం చెప్తారు? నవరత్నాలు అంటే మీరు ఏమైనా లబ్ధి పొందారా జగన్ పాలన? ఎస్ మేడం. ఏం తీసుకున్నారు? జాబ్. ఏం జాబ్? సాఫ్ట్వేర్. ఎక్కడ వచ్చింది? అమీర్పేటలో. జగన్ ఇచ్చిందా? ఎస్ మేడం. జగన్ వదిలితేనే కదా మేడం జగన్ ఇచ్చేది మనకి. అమీర్పేటలో జాబ్ జగన్ వదిలితే ఆంధ్రాలో రావాలి కదా. అమీర్పేట ఆంధ్రాలో అంటే నేను ఆంధ్ర సైడ్ నుంచి ఇక్కడికి వచ్చాను మేడం. అది నెరవేర్చలేకపోయారన్నారు కదా. నాకైతే బాగుందండి మేడం జగన్ వచ్చాక. అది మరి ఇచ్చిన హామీలు నెరవేర్చలే కదా, దాని గురించి ఏమంటారు? నిషేధం చేస్తా అన్నారు కదా. అవి అంటే నిదానంగా చేస్తాడు మేడం, మనం తొందర పెడితే కాదు. ఓకే, 5 years అనేది తొందర కాదంటారా? ఎస్. 3 capitals ఎంతవరకు? తెలియదు మేడం. సో మళ్ళీ జగనే వస్తే ఎలాంటి మార్పులు వస్తాయి అంటే వచ్చాక చెప్దాం మేడం, ఇప్పుడైతే ఏం చేస్తాడు? ఇంకా ఏది బెటర్గా చేస్తాడు? అవి అంతగా లేదు. సరే, ఏపీ ఐటీ మినిస్టర్ గురించి ఒక వర్డ్ చెప్పండి. మేడం, ఏపీ ఐటీ మినిస్టర్ గురించి. ఏపీ ఐటీ మీకు జాబ్ ఇచ్చారు కదా, సాఫ్ట్వేర్ జాబ్. లేదు మేడం, తెలియదు మేడం. అవి ఐటీ మినిస్టర్ పేరు తెలుసా? ఐటీ మినిస్టర్ తెలియదు మేడం. మరి జాబ్ ఇచ్చారు, మళ్ళీ జగనే రావాలని మేడం. అవును, నాకు జాబ్ ఇచ్చారు కాబట్టి నాకు జగనే కావాలి. అంటే జగనే ఇచ్చారా మీకు జాబ్? ఐటీ మినిస్టర్ లేదు మేడం, మాకు మా వీధిలో ఎమ్మెల్యే ఇచ్చారు. ఎమ్మెల్యే పేరు? బెల్లా బ్రహ్మణ్యుడు గారు. కొంచెం హాయ్ అక్క. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్ అక్క. జగన్ గారు ఎందుకు? ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ మేమైతే చాలా డెవలప్ చేశారు అక్క. చదువుకున్న పిల్లలకి విద్యా దీవెన ఇవ్వడం కానీ, మాకు డిగ్రీ చదివినప్పుడు స్కాలర్షిప్లు రావడం కానీ అంతా డెవలప్ చాలా బాగుంది జగన్ మామూలు. అంటే జగన్ పాలన మీద నెగిటివ్ ఎక్కువ ఉంది కదా, అదంతా వేస్ట్ అక్క. జనాలందరూ అలాగే అనుకుంటారు. మీకు ఏం నచ్చింది బాగా? స్టడీ ఒక్కటిని. ఇప్పుడు అదే వర్షాలు వచ్చి చాలా మంది పాప నష్టపోయారు, వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ చేస్తారు జగన్ మామ. మాకైతే జగనే కావాలని మా ఆశ. ఖచ్చితంగా నవరత్నాలు ఎలా ఉన్నాయంటారు? బాగున్నాయి అక్క. నవరత్నాల వల్ల యూస్ ఉందంటారు జనాలు? యూజ్ ఉంది, బట్ అంత లేదు, పర్లేదు. మ్యాక్సిమం 100% జగన్ అన్నీ మంచిగా చేస్తాడు అక్క. ఎవరెంతమంది వచ్చినా జగనే వస్తాడు ఏపీ. జగన్ పాలనలో విద్యారంగం, వైద్య రంగం ఎక్కువ ఇంప్రూవ్ అయిందంటారు. అవును, నిజమే అక్క. 100% నిజమే. ఎందుకంటే చాలా మాలాంటి పూర్ పీపుల్స్ హాస్పిటల్ వెళ్ళాలంటే మనీ ఉండాలి, కానీ ఇవన్నీ డెవలప్ చదువుకోవాలన్నా సరే మేము ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలన్నా ఫీజు. ఇప్పుడు గవర్నమెంట్లోని ఇంగ్లీష్ మీడియం వచ్చింది, యూనిఫామ్ ఇస్తున్నారు, బుక్స్, టక్ షూ, అవన్నీ ఫుడ్ కూడా సూపర్ ఉంటుంది. సో మెడికల్ కాలేజెస్ పెంచడం ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అక్క. అదైతే చెప్పక్కర్లేదు. అదైతే అసలు చెప్పక్కర్లేదు, చెప్తున్నాను కదా. మాలాంటి వాళ్ళు ఏదైనా హెల్త్ బాగోపోతే వెళ్ళాలంటే ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్. ఇప్పుడు అది కూడా పెట్టి గవర్నమెంట్, ఇప్పుడు అది కూడా జగన్ తీసుకొచ్చి చాలా ఇంప్రూవ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఓపెన్ చేస్తాడు అక్క. ఖచ్చితంగా ఇయర్ చూద్దాం. ఇయర్ పక్క జగన్ వస్తే ఖచ్చితంగా జగనే వస్తాడు, ఖచ్చితంగా ఇయర్ చేస్తాడు. సో అంటే జగన్ గారు మద్యపానం సంపూర్ణ నిషేధం అన్నారు,
అంటే అది జనాల్లో ఉంటుంది అక్క, అది నిషేధించే కొంచెం టైం పడుతుంది దానివల్ల. ఎందుకంటే అది చేయాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే జనాలు దానికి ఎక్కువ ఎడిట్ అయ్యారు కాబట్టి. జగన్ పాపం అది చేయాలంటే అది అప్పటికప్పుడు అవ్వదు కదా, కొంచెం బాగా ప్లాన్ చేసుకుని చేస్తే కన్ఫర్మ్ అవుతుంది. సడన్గా అది చేయాలంటే ఒప్పుకోదు కదా గవర్నమెంట్. జగన్ సింగిల్ గా వస్తున్నాడు, మిగతా పార్టీలు కలిసి వస్తున్నాడు, దీన్ని మీరు ఎలా భావిస్తారు? మిగతా పార్టీలు ఎలా వచ్చినా జగన్ ఎలా వచ్చినా సరే జగనే గెలుస్తాడు. 100 మంది వచ్చినా సరే జగన్ గెలుస్తాడు అంతే, పక్కా అక్క. 40 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకు సింగిల్ గా రాలేకపోతున్నారు? ఎందుకంటే ఎలా వచ్చినా సరే రాలేడు కాబట్టి ఆయన. జగన్ సింగిల్గా వచ్చినా సరే బాగుంటుంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా వేస్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటి కదా, ఆయన సపోర్ట్ అంటే నేను చేయగలడు, అందుకని ఇద్దరు సపోర్ట్ చేసుకున్నాం, రాలేదు కదా. జగన్కి ఎవరు సపోర్ట్ అక్కర్లేదు, జగన్ ఒక్కడే సపోర్ట్. సో ఒక్క ముక్కలో ఎపిక్ నెక్స్ట్ ఏం ఎవరంటారు? జగన్. అందరికీ నా పేరు స్వప్న, మాది వైజాగ్ మధురవాడ. సో నేను ఇక్కడ జాబ్ ప్రొఫెషన్ కోసం వచ్చిన. సో నెక్స్ట్ ఎవరు ఎలక్షన్స్లో రావాలి అంటే అది మా పవన్ కళ్యాణ్ అన్న. ఎందుకు పవన్ కళ్యాణ్ అన్న రావాలనుకుంటున్నానంటే అన్న పేదవాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. సో జగన్ రాకూడదు అనుకుంటున్నామంటే వచ్చిన వేస్ట్, ఎందుకంటే ఎవరికి సుఖంగా లేదు అంటే ఆయన వల్ల ఎవరు సాటిస్ఫై అవ్వట్లేదు. సో అందువల్ల జగన్ అన్న రావాలి, ఇది పవన్ కళ్యాణ్ అన్న రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నయ్య రావాలి. జగన్ పరిపాలన బాగోలేదు అంటే ఎవరికి పనికొచ్చింది ఏమీ చేయలేదు, వేస్ట్గా డబ్బు వేస్ట్ చేస్తున్నారు. ఆయన వల్ల ఎవరు సాటిస్ఫై అవ్వట్లేదు కదా, అందువల్ల జగన్ రాకూడదు. పవన్ టీడీపీతో పొత్తుంది. సో అదంతా మనకు అనవసరం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న వల్ల మేము బాగుపడతామని మాకు నమ్మకంతో మేము పవన్ కళ్యాణ్ అన్న రావాలని అనుకుంటున్నాం. టీడీపీ వచ్చినా ఏం చేయలేరు, మళ్ళీ యథావిధిగానే ఉంటుంది. ఇంతకుముందు ఆయన ఎలా పరిపాలించారో సో అలాగే ఉంటుంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నే రావాలి, ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ అన్నే రావాలి. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అన్న. టీడీపీ జనసేనతో అలయన్స్ పెట్టుకున్నటువంటి గవర్నమెంట్ ఏర్పడితే బాగుంటుంది. నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే ఏపీని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తారనేసి విశ్వసిస్తున్నారు మేడం అక్కడ ప్రజలందరూ. ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా వర్స్ట్గా అడ్మినిస్ట్రేషన్ ఉంది మేడం. జస్ట్ లైక్ ఒక సంక్షేమ దృష్టి చూస్తుంది కానీ అభివృద్ధి అనేది అక్కడ కానరావడం లేదు మేడం. రోడ్లు చూస్తే చాలా దుర్గంధభరితంగా ఉంది, అట్టర్ ఫ్లాప్ మేడం. అక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా సరిగా లేదు. ప్లస్ అదేవిధంగా అక్కడ ఏంటంటే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కులాల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి మేడం. గతంలో చాలా చోట్ల ఏమంటే అంటే ఎస్సీ కులాల మీద చంపి డోర్ డెలివరీ చేయడం కానీ గుండు వేయించడం కానీ ఇలాంటి విషయాలు చాలా ఎక్కువగా జరుగుతుంది మేడం. అక్కడ ఇంకా చెప్పాలంటే అక్కడ మన జగనన్న గారు మా ఏసీ మా బీసీ మా మైనారిటీస్ మా ముస్లిమ్స్ అంటా కానీ ఇవన్నీ ఏం లేదు మేడం, మాటలకే పరిమితము. పచ్చి అబద్ధాలు మాట్లాడతారు, మాట్లాడిన దాన్ని తిరిగి అబద్ధం 10 సార్లు చెప్తే అది నిజమవుతుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. అక్కడ ప్రజలకు మొత్తం తెలుసు మేడం ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అనేది. ఏం మంచి జరగలేదు మేడం. ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయించడం లేదు, ఒక పరిశ్రమలు తీసుకురావడం లేదు. మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి కాదు కదా, ఒక సింగిల్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. జగనన్న మాటలకే పరిమితమైనాడు కానీ చేతలతో ఎక్కడ చూపించలేదు మేడం. అక్కడ స్కూల్ పిల్లలకి డెవలప్మెంట్ అనేది అంటే ఉన్న బిల్డింగ్స్కి రంగులు కొట్టి మ్యానిపులేట్ చేశారు మేడం. బైజూస్ అనేసి ఒక కంటెంట్ని తీసుకొచ్చారు, కానీ అక్కడ కూడా కొంచెం పర్వాలేదు, కానీ దాంట్లో కూడా చాలా వరకు ఫ్రాడ్ జరిగింది అంటున్నారు. కానీ కొంతవరకు ఆ స్కూల్ ఎడ్యుకేషన్ పర్వాలేదు. ఇంకా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినారు, ఆ సచివాలయ వ్యవస్థలో కొంతవరకు పర్వాలేదు మేడం. కానీ అయినా కానీ అప్పటికి అవసరమైనా కానీ మండల కేంద్రానికి వెళ్ళవలసిందే మేడం. కొంతవరకు పర్వాలేదు సచివాలయ వ్యవస్థ, స్కూల్ బిల్డింగ్ విషయాల్లో కొంచెం పర్వాలేదు. కానీ స్కూల్ బిల్డింగ్ దానికి రంగులు పూశారు, కానీ ఆ రంగులు ప్రేమతో రంగులు పూశారు, కానీ అక్కడ ఫ్యాకల్టీ లేదు. ఆ ఫ్యాకల్టీ బదులు బైజూస్ తీసుకొచ్చారు. బైజూస్ తీసుకురావడం వల్ల అక్కడ నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. మెడికల్ కాలేజెస్ చేయడం, ఆరోగ్యశ్రీపై 25 లక్షలు చేయడం మేడం అది ఎలక్షన్ కంటెంట్గా మేము భావిస్తున్నాం అంతే.
జెన్యున్ అది కాదంటారు. అయితే మేము విశ్వాసం పెన్షన్ ఇవ్వడము అది ఎవరైనా కూడా ఇవ్వాల్సిందే మేడం. అది పేద ప్రజలకు అక్కడ అందించే పెన్షన్ అది. అంటే విధవరాళ్ళకి కానీ ఒంటరి స్త్రీలకు కానీ ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇవ్వడము తప్పేం కాదు మేడం, ఇవ్వాల్సిందే మేడం. కానీ చంద్రబాబు నాయుడు గారికి 40 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎందుకు సింగిల్గా రాలేకపోతున్నారు? మేడం సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. సింగిల్గా అంటే సింగిల్గా కూడా రాగలుగుతారు మేడం. కానీ కొంతమంది మేము వస్తాం అలయన్స్ కంటే ఎవరు కాదని లేదు కదా మేడం. అందరిని కలుపుకొని పోయి విజయం సాధిద్దామనే ఉద్దేశంతో అన్ని ప్రతిపక్షాలు అన్నింటిని కలుపుకొనేసి మూకుమ్మడిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనేసి వాళ్ళు భావించుకుంటున్నారు మేడం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాయి ఎలా ఉంటుంది బాగా? చాలా కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది మేడం. ఇక్కడ ఏమన్నా చంద్రబాబు నాయుడు కొన్ని విషయాలు ఏమన్నా వేరే విధంగా ఉంటే దాన్ని టైప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మేడం. పవన్ కళ్యాణ్ మీద మాకు విశ్వాసం ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు మీద కూడా ఉంది విశ్వాసం ఉంది. అంతకన్నా లోకేష్ అన్న గారి మీద ఇంకా ఎక్కువ విశ్వాసం ఉంది మేడం. కొత్త గవర్నమెంట్ వస్తే అక్కడ అటువంటి నిరుద్యోగ సమస్య చాలా వరకు క్లియర్ అవుతుందనేసి మేము ఆశాభావంతో ఎదురు చూస్తున్నాము.